Good morning from Florence. ఈ వీడియోని ఫస్ట్ రూమ్ టూర్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డేకి పిచ్చిగా అయిపోతుంది. అందుకే ఫస్ట్ రాగానే రూమ్ టూర్తోనే మొదలు పెట్టాం. ప్యారిస్ నుంచి ఫ్లోరెన్స్కి మా ఫ్లైట్ 1 hour డిలే అయిపోయింది. నైట్ 1:30కి ఏమో రీచ్ అయ్యాం రూమ్కి. ఇక్కడ నుంచి లోపలికి దిస్ ఇస్ కిచెన్. వెరీ 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 ప్రెటీ కిచెన్. కాఫీ మేకర్, ఇంకేమేమి ఇచ్చింది అన్ని కిచెన్స్ బ్రెడ్ టోస్ట్ ఉంది. ఇది మైక్రో ఓవెన్, వాషింగ్ మెషిన్, నైస్. ఏంటి ఓకే, కట్లరీ, నైస్. ఏంది పూజ సామానా? అట్లే ఉంది మమ్మ. ఓ, ఇక్కడనేమో చిన్న డైనింగ్ స్పేస్ ఇచ్చిండు విత్ మంచి వైన్ గ్లాసెస్. బాత్రూమ్ స్పేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఉంది. ఆ చిన్న దాంట్లో ఇంకా వీళ్ళు గ్లాస్ వేసి ఇంకా ఎరిక్ చేసి చిన్న వాష్రూమ్స్లో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టమైంది. నైట్ వచ్చి పడుకున్న తర్వాత మార్నింగే 6కి లేవాలంటే చుక్కలు కనిపించినాయి నాకు. బాడీ అంతా చాలా వీక్ ఉంటే, బట్ స్టిల్ ఈ రోజు మాకు ప్లాన్ ఉంది. ఈ రోజు మనకి సింక్టెర్రా ఇంకా పీసా ట్రిప్ ఉంది. మార్నింగ్ లేచినాక చాలా టైర్డ్ అనిపిస్తుంది. సో నేనైతే క్విక్ గా ఫేస్ వాష్ చేసేసుకొని రెడీ అయిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఇలా ట్రావెల్ చేయడం వల్ల పింపుల్స్ ఆబ్వియస్లీ వస్తాయి, ఎందుకంటే నాది యాక్ని ప్రోన్ స్కిన్ కాబట్టి. అందుకే నేను హిమాలయ నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను టు కీప్ మై పింపుల్స్ అవి. ఇందులో 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్ ఉంటుంది, మన ఫేస్ ని జెంటిల్ గా క్లీన్ చేసి ఇంప్యూరిటీస్ and pimples ni clear చేస్తుంది. Neem is a powerful ingredient which has antibacterial properties in it. This face wash is free from soap and paraben and this is clinically proven to reduce pimples. First wash లోనే మనకి 99.9% పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియా ని రిమూవ్ చేసేస్తుంది. ఫేస్ ని వెట్ చేసుకొని స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ తీసుకొని ఇలా జెంటిల్ గా మన ఫేస్ మీద మసాజ్ చేయాలి ఇన్ సర్క్యులర్. దీని తర్వాత నార్మల్ వాటర్ తోని వాష్ చేసేసుకోవాలి. యూస్ ట్వైస్ a day to get the maximum results. Experience pimple free healthy skin with Himalayan purifying neem face wash. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయస్ వెబ్సైట్ అండ్ యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. Now let's get started for Pisa and Cinque Terre tour. Hey guys, good morning from Florence. We got ready. ఇప్పుడు మాకు పిసా అండ్ సింక్ టెర్రా ట్రిప్ ఉంది. 7:15కి స్టార్ట్ అవుతుంది. టైం ఆల్రెడీ 7:05 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా 6 minutes వాక్ ఉంది. సో వీఆర్ లిటరలీ రన్నింగ్. నైట్ చాలా లేట్ అయింది, 1:30 అయింది ఆల్మోస్ట్ పడుకునేసరికి. అండ్ నిన్న ఫ్లైట్ కూడా దిగడం మేము 12కి ఏమో దిగినాం. వచ్చి కొంచెం సెట్ అయ్యి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. చలో బస్ ఎక్కినాక ఐ విల్ టాక్ టు యూ. we finally reached. మేము ఇప్పుడు వచ్చినాం. టూర్ గైడ్ అక్కడ నించింది, మేమిద్దరమే లాస్ట్ అనమాట. పరిగెత్తి చచ్చిపోయినాం. అండ్ దీని దగ్గర ఇంతమంది ఉన్నారు జనాలు ఈ టూర్లో. ఇదే బస్ అనమాట మేము వెళ్ళేది. వీళ్ళంతా టూరిస్టులు. హాయ్ గాయ్స్, ఇప్పుడే ట్రైన్ ఎక్కినాం.
సో ప్రజెంట్ మేము లా స్పేసియా అనే ప్లేస్లో ఉన్నాం. మాకు ఇది మ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము ఇది నేను క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మేము బుక్ చేసుకున్న ప్యాకేజెస్ సింగ్టెరా అండ్ పిసా రెండు కలిపి అనమాట. కేవలం సింగ్టెరా కోసమే మేము నిన్న నైట్ ప్యారిస్ నుంచి వచ్చేసినాం. సో యాక్చువల్లీ నిన్న నైట్ కూడా ప్యారిస్లోనే ఉండాలి ఫస్ట్లో మేము ప్లాన్ చేసిన ప్రకారం, కానీ నిన్న నైటే వచ్చేసినాం. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే ట్రిప్ ఉందన్నమాట ఈ సింగ్టెరా అండ్ పిసాకి నార్మల్గా చాలా ఉన్నాయి గెట్ యువర్ గైడ్లో. బట్ ఈ సింగ్టెరావై అన్నీ బుక్ అయిపోయినాయి మేము చూసేటప్పటికి. అందుకే ఇంకా ఒకరోజు ముందైనా వచ్చి ఇదంతా కవర్ చేద్దామని చెప్పి, బికాస్ ఐ లవ్ బీచెస్. అట్లీస్ట్ నేను బీచ్లోకి వెళ్ళకపోయినా నాకు వాటర్ని చూస్తే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది, అదనమాట. సో అందుకే సింగ్టెరా అండ్ పిసా కలుపున్నది ఇది బుక్ చేసిన. సో ఇప్పుడు సింగ్టెరా ఏంటంటే బేసిక్గా ఒక 5 స్మాల్ టౌన్స్ ఉంటాయి అన్నమాట మొత్తం బీచ్ పక్కన, ఐ మీన్ కోస్ట్కి. సో అవన్నీ ఇట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు అంత ఎక్కువ టైం అంటే 1 డే ట్రిప్పే కాబట్టి ఓన్లీ 2 టౌన్స్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఒకటేమో మనరోలా, ఇంకొకటి వెర్నాజానా. మనరోలా అండ్ వెర్నాజా 2. సో ఇప్పుడు నేను ఒకసారి మ్యాప్ మీకు చూపించేస్తాను మనం ఎక్కడున్నాం ఎక్కడెక్కడికి తిరుగుతున్నాం అని చెప్పి. సో ఇది మ్యాప్ ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీఆర్ రైట్ నౌ, లా స్పేసియా అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి రియోమగేరే వాట్ ఎవర్. సో ఇది ఫస్ట్ స్టాప్ అనమాట, ఇక్కడ మనం దిగట్లేదు. మనరోలా ఇది సెకండ్ స్టాప్, ఇక్కడ మనం దిగుతున్నాం. ఇక్కడ దిగినాక మనకి అరౌండ్ 1 hour ఇస్తారు ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. దెన్ ఇక్కడ నుంచి ఇది 3rd టౌన్ అనమాట సింగ్టెరాలో, అండ్ ఇది 4th. సో వెర్నాజాలో మళ్ళీ ఆగుతాం మనం. సో ఇక్కడ కూడా మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం టైం ఇస్తాడు. సో బేసిక్గా ఇది సింగ్టెరా మ్యాప్. ఇవి 5 టౌన్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయని అంటారు. సో యా, ఇంకోటి ఏంటంటే ఈయన వెనక దాక్కున్నాడు. సో ఇంకోటి ఏంటంటే మేము మోస్ట్లీ అన్నీ కూడా గెట్ యువర్ గైడ్ నుంచి బుక్ చేసుకున్నాం. చాలా డే ట్రిప్స్ ఉంటాయి, మీరు ఎక్కడి నుంచైనా బుక్ చేసుకోవచ్చు. సో బడ్జెట్లో కూడా వెళ్ళొచ్చు ఇంకా. సో ఇప్పుడు మేము ఫ్లోరెన్స్కి వచ్చినాం కదా, ఫ్లోరెన్స్ నుంచి బొచ్చడునే అసలు 1 డే ట్రిప్స్. సో అందులో మనకేది ఇంపార్టెంట్, మనకేది చూడాలనిపిస్తుందో దాని ప్రయారిటీ మీద మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా కొంచెం ముందే బుక్ చేసుకుంటే మనకే బెటర్, బికాజ్ లాస్ట్ మూమెంట్లో అవన్నీ బుక్ అయిపోతాయి, చాలా తొందరగా సెల్ అయిపోతాయి కాబట్టి. ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పి ఈ డబ్బా తెచ్చుకున్నాం. ఆ బర్గర్ ఇంకా అట్లనే తినలేదు. సో ప్రజెంట్ ఐ హ్యావ్ మై యాపిల్. క్రేజీ ఉందంటే ఐఎమ్ సో హ్యాపీ దట్ వి కేమ్ హియర్. నేను ఇప్పటివరకు చూపించిన ప్లేస్ ప్రజెంట్ ఇలా ఉన్నాయి అనమాట. ఈ పెద్ద కొండకి అన్ని హౌసెస్ బిల్డ్ చేశారు. ఈ ప్లేస్ ది నైట్ టైం తీసిన పిక్చర్ ఇది, చూడడానికి చాలా బాగుండే అసలు. ఆనియన్ బెండకాయలు లెక్క ఉన్నాయి. అండ్ విత్ ఫస్ట్ స్మాల్ విలేజ్ అంతా చిన్న ఉందంటే చాలా చిన్న ఉంది. 10 నిమిషాలు తిరగవచ్చు కావచ్చు గట్టి అనుకుంటా. 10 నిమిషాలు కాదులే కానీ ఒక 1 hourలో మొత్తం విలేజ్ అంతా తిరిగి చూడవచ్చు. ఇది అయితే మస్తు ఉండే. సో ఇదంతా కూడా ఏమంటారు ఫిషర్ మ్యాన్స్ కట్టిందంట, ఇందాక చూపించినాను కదా ఫొటోస్లో. సో అట్లుండేదాన్ని ఇప్పుడు ఇట్లా తయారు చేసినారు. వీళ్ళది మెయిన్ ఆక్యుపేషన్ ఏంటంటే ఫిషింగ్. ఇంకా బాగుంది, బ్యూటిఫుల్గా క్యూట్గా బాగుండే.
మేము నెక్స్ట్ స్టాప్ మాంటెరోసాకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ మాకు 3 hours టైం ఇచ్చారు. అక్కడ మంచిగా టైం స్పెండ్ చేయాలి. ట్రైన్ స్టేషన్ నుంచి ఇట్లా బయటికి రాగానే మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది. బీచ్ బాగుండే, కానీ ఈ టైంలో యూజువల్లీ బీచ్ లో దిగడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే కొంచెం వేవ్స్ ఎక్కువ. అండ్ ఇక్కడ ఉండే జనాలు కూడా మోస్ట్లీ ఈ టైంలో వేరే దగ్గరికి వెళ్ళిపోతారంట. అండ్ ఇక్కడ ఉండే ఫుడ్ స్టాల్స్, షాపింగ్ అవన్నీ కూడా క్లోజ్ ఉంటాయి. వింటర్ అంతా కూడా ఆఫ్ సీజన్ వాళ్ళకి. అండ్ టూరిస్టులు కూడా చాలా తక్కువ మంది వస్తారు ఈ టైంలో. సమ్మర్ లో ఇక్కడ టూరిస్ట్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ బీచ్ సైడ్ షాక్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. అండ్ ఈ బోట్ తీసుకొని మనం ఓషన్ లోపలికి అలా రైడ్ కి కూడా వెళ్ళొచ్చు అంట. సో ప్రెసెంట్ ఆఫ్ సీజన్ కాబట్టి జనాలు లేక ఇలా ఖాళీగా కనిపిస్తుంది. ప్యారిస్ లో ఫుల్ చల్లగా ఉండే అండ్ రెయిన్ కూడా ఉండే. అండ్ అక్కడి నుంచి ఇటలీకి రాగానే నెక్స్ట్ డే మంచిగా ఇలా సన్నీ డే చూసి నేనైతే ఫుల్ హ్యాపీ అసలు. అండ్ పర్టికులర్ గా ఈ ప్లేస్ ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ అట్లీస్ట్ ఒక్క రోజైనా నేను బీచ్ చూడగలుగుతున్నాను. మేము ఒకవేళ సమ్మర్ లో వెళ్ళుంటే ప్యారిస్ అయిపోయిన తర్వాత సౌత్ ఇటలీ వచ్చేదాన్ని. కానీ మేము వెళ్ళింది వింటర్లో కాబట్టి సౌత్ ఇటలీ అంతా కూడా సేమ్ ఇలానే ఖాళీ ఉంటుంది, వైబ్ ఏమి ఉండదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది షాప్స్ అన్ని కూడా క్లోజ్ ఉంటాయి. అందుకే ఇంకా సెంట్రల్ ఇటలీ అండ్ నార్త్ ఇటలీ కవర్ చేసాం. ఇప్పుడు ఇటలీలో మేము వెళ్ళిన ప్లేసెస్ అన్ని కూడా ఏ సీజన్ లో వచ్చినా కూడా అలానే ఉంటాయి. బికాస్ మోస్ట్ ఆఫ్ ది అన్ని మ్యూజియంస్ కానీ ఆ కాలంలో కట్టినవి కానీ అన్ని ఇలాంటివే ఉన్నాయి, చర్చెస్. కొంచెం స్మెల్ వస్తుంది. ఒకసారి చూసుకో. వద్దు రావాతి, మూతి మంచిగా ఉండవు. అన్నీ వస్తున్నాయి మమ్మ. అరే చూడు, ఇప్పుడు నువ్వు తింటావా వాటికి వేస్తావా? లాస్ట్ స్టాప్ ఆఫ్ ది డే పిసా. ఇక్కడ నేను పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు. అండ్ ఇక్కడ ఉండే టవర్ స్లాంట్ అయి ఉంటుంది. సో ఈ టవర్ ని చూడడానికి చాలా మంది వస్తారు అండ్ చాలా మంది పిక్చర్స్ కూడా తీసుకుంటారు. టవర్ పడిపోకుండా ఆపుతున్నట్టు 1.5 hours అలా స్పెండ్ చేసి పిసా దగ్గర ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోయాం. 7 కల్లా రూమ్ లో ఉండే. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2 ఇన్ ఇటలీ. సో ఈరోజు కూడా మేము ఫ్లోరెన్స్లోనే ఉన్నాం. నిన్న నైట్ వచ్చినాక ఐ థింక్ నేనేం షూట్ చేయలేదు అనుకుంటా, నాకు అసలు గుర్తు లేదు. సో ఫుల్ టయర్డ్ అయిపోయి వస్తుండే ఇంటికి. బట్ నిన్న ఒక 7 కల్లా ఇంట్లో ఉన్నాం. సో మంచి రెస్ట్ దొరికింది. ఫుల్ సేపు ఫోన్ వాడినా నేనైతే చాలా రోజుల తర్వాత. ఇన్ని రోజులు మొత్తం హడావిడిగా గాబరాగా వెళ్ళడం, మార్నింగ్ వెళ్ళడం, రెడీ అయిపోయి మళ్ళీ నైట్ ఎప్పుడో రూమ్కి రావడం అండ్ డే అంతా ఫుల్ నడవడం ఇట్లుండే. సో నిన్న మాత్రం చాలా రిలాక్స్డ్గా డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కదా. మొత్తం వాళ్ళే బస్ ఎక్కితే వాళ్ళే తీసుకెళ్తారు, స్టాప్ దగ్గర దించి ఏం చేయాలి, ఎక్కడికి రావాలి అన్నీ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా. సో నిన్న మాకు పెద్ద బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం ఏం లేకుండే, అందుకే మేము కొంచెం నిన్న రిలాక్స్ అయినాం. అండ్ ఈవెన్ ఇంటికి కూడా తొందరగానే వచ్చేసినాం అనమాట. సో 7:30 కల్లా ఇంట్లో ఉండే. నేను వచ్చేటప్పుడు గ్రాసరీస్ తెచ్చుకున్నాం, లైక్ బ్రెడ్, ఎగ్స్, ఇంకా కండిషనర్ నేను మర్చిపోయినా. సో కండిషనర్ కూడా తెచ్చుకున్నాం. అండ్ ఇంకేం తెచ్చుకున్నామే, చిల్లీ పౌడర్, కారం కూడా తెచ్చుకున్నాం. సో నిన్న స్క్రాంబుల్ ఎగ్స్ చేసుకుందాం అనుకున్నాం. సో వచ్చినాక మంచిగా రెస్ట్ తీసుకొని నైట్ మళ్ళీ కొంతసేపు అయినాక లేచి డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాం. బాస్మతి రైస్ ఇంకా చికెన్ పచ్చడి నేను ఇండియా నుంచి తీసుకొచ్చిన. సో అవి పెట్టేసుకొని స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసుకొని మంచిగా డిన్నర్ చేసేసినాం. సో అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ ఈ రూమ్లో ఒక క్యూట్ కార్నర్ ఉంది, డైనింగ్. సో అక్కడ మంచిగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ టీవీ చూసుకుంటూ తిన్నాం. దాట్స్ ఇట్. అండ్ ఈరోజు ప్లాన్ వచ్చేసి పెద్దగా హెక్టిక్ ఏం లేదు. అంటే ఫ్లోరెన్స్లో యూజువల్లీ కూడా పెద్ద చూసేవేం లేవు, ఇట్లా మోస్ట్లీ సిటీ ఎక్స్ప్లోర్ చేయడం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను ప్యారిస్లో మాంట్మార్టే ఇంకా లే మెరైస్ ఇవి ఎక్స్ప్లోర్ చేసినట్టు ఫ్లోరెన్స్లో నేనైతే చేయదలుచుకోలేదు. బికాజ్ ప్యారిస్ నా డ్రీమ్ సిటీ కాబట్టి ఒక్క పార్ట్ కూడా లైక్ మంచి బ్యూటిఫుల్ పార్ట్ వదలకుండా చూడాలని అక్కడ మొత్తం తిరిగేసిన. కానీ ఫ్లోరెన్స్లో మాత్రం ఐ విల్ బీ ఏ ప్రాపర్ టూరిస్ట్ అనమాట. మ్యూజియంస్ 2 ఉన్నాయి. మాకు పెద్దగా మ్యూజియంస్ ఇంట్రెస్ట్ ఉండదు. సో అందులో మెయిన్ అంటే మాకు వెళ్ళాలనిపించేది ఒక మ్యూజియం ఉంది. దాని తర్వాత ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, అది నైట్ టైం వెళ్తాం మోస్ట్లీ. దానికన్నా ముందు ఒక చర్చ్ ఉంది, చర్చ్ చూసేసి ఇంకా లోకల్ మార్కెట్ ఒకటి ఉంది. ఈ 4 యాక్టివిటీస్ అనమాట ఫినిష్ చేసేసి మళ్ళీ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుంటాం. రేపు వెనీస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అది ఎక్కడి వరకు అవుతుందో ఎంతవరకు అవుతుందో చూడాలి. సో చాలా పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చేసిన అనుకుంటా ఈ రోజుకి. యా, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఎందుకు నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన కదా, నేను ఏం మాట్లాడుతున్నాను. యా, లెట్స్ గెట్ డే 2 స్టార్టెడ్.
సో బ్రేక్ఫాస్ట్కి ఈరోజు మేము బ్రెడ్ అండ్ జామ్ తింటున్నాం. ఇది ప్యారిస్లో మేము ఒక కెఫేకి వెళ్ళినాం లాస్ట్ డే. సో అక్కడ ఈ జామ్ ఉండే అనమాట. సో అక్కడ బ్రెడ్కి కొంచెమే అయిపోయింది, మిగతా తెచ్చుకున్నా నేను. సూపర్ ఉంది, టేస్ట్ అయితే సూపర్. అండ్ దీస్ ఆర్ అవర్ బ్రెడ్స్. ఇవి లైట్గా హాట్ చేసేసి గౌతమ్ ఇచ్చింది నాకు మైక్రోవేవ్లో పెట్టి. లెట్స్ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. అసలు నేను జామ్ తినక కూడా ఫుల్ రోజులు అవుతుంది మమ్మ. చిన్న ఉన్నప్పుడు కిసాన్ జామ్ తిన్నా, ఫుల్ నచ్చింది. ఇవి ఇట్లా ఫుల్ తొందరగా క్రిస్పీ క్రిస్పీ అయిపోయినాయి. వేరే తీసుకో మరి, ఇది ఒకటి తిను, నచ్చితే రెండోది తిను, లేకపోతే వేరే తీసుకో. మొత్తం తిరిగి తిరిగి లాస్ట్కి అయితే పిజ్జా తిందామని ఫిక్స్ అయ్యాను. పిజ్జా మీద పోర్క్ వేస్తుండే, నేను వద్దు అని చెప్పి మష్రూమ్ రీప్లేస్ చేయించుకున్నాను. మమ్మ ఆర్ యు ఎక్సైటెడ్ టు ట్రై? రైస్ ఇంకొంచెం ఉడకాలి. తీసుకోనా? బాగుంది కదా. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మైకెల్ ఆంజెలో మ్యూజియంకి వచ్చాము. ఇక్కడైతే చాలా పెయింటింగ్స్ ఉండే. మేము ఈరోజు డే కూడా కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం, అందుకే ఈవినింగ్ అయిపోయింది ఈ ప్లేస్కి వెళ్ళడానికి. కార్పెట్ మీద పెయింటింగ్ ఇదంతా. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. మాకు పెద్ద మ్యూజియంస్ ఇంట్రెస్ట్ ఉండవు, కానీ ఏదైనా కొంచెం బాగుంటుంది, ఎందుకు మిస్ అవ్వడం అని చెప్పి ప్రతిసారి వస్తాం, అలసిపోతాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నెక్స్ట్ క్యాథడ్రల్ చర్చ్ ఉంది, చర్చ్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, పాంటే వచ్చినోనా అనుకుంటా. గోయింగ్ దే చర్చ్ బాగుంటుందంట, థర్డ్ లార్జెస్ట్ చర్చ్ అంట అది. ఇటలీ వచ్చినాక జెలాటో ట్రై చేయకుండా ఎలా ఉంటాం. ఇక నేను 3 ఫ్లేవర్స్ తీసుకున్నాను, పిస్తాషియో, చాక్లెట్, ఇంకోటి వాల్నట్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్.
దీన్ని చూస్తే నాకు లిటరల్లీ తాజ్మహల్ గుర్తొస్తుంది. ఇదంతా హ్యూజ్ ఉందంటే 0.1లో పెట్టి తీసినా కూడా దీన్ని మొత్తం క్యాప్చర్ చేయడం చాలా కష్టమవుతుంది. నాకైతే చూడగానే తాజ్మహల్ గుర్తొచ్చింది, ఎందుకంటే దాని వాల్స్ కొంచెం అట్లనే ఉంది, లైక్ ఆ డిజైన్ ఆ స్టైల్. సో కానీ నిజంగా చాలా చాలా అంటే చాలా పెద్ద ఉంది. పైన డోమ్ కూడా బాగుంది. ఇదంతా తగ్గొచ్చు కానీ 465 స్టెప్స్ ఉన్నాయంట. నాకైతే ఇప్పుడు అంత ఎనర్జీ లేదు, సో అందుకే కింద నుంచే కూర్చొని చూస్తున్నాం నేను గౌతమ్. బట్ బాగుంది, పైనుంచి వ్యూ మొత్తం ఫ్లోరెన్సీ కనిపిస్తుంది. కాకపోతే లిఫ్ట్ ఉండదు ఇక్కడ, అది ప్రాబ్లమ్. లిఫ్ట్ ఉంటే ఎంచక్క వెళ్ళిపోతుండే. సో హ్యూజ్, బాగుంది. ఇప్పుడు కనిపించే బ్రిడ్జ్ పేరు పాంటే వెచ్చియో. సో ఇక్కడ అన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయన్నమాట. స్పెసిఫికలీ ఆ లేన్ అంతా కూడా ఇలానే గోల్డ్ షాప్స్ అండ్ మొత్తం డైమండ్స్ ఇలా దొరుకుతాయి. అండ్ దీని దగ్గర ఉండే ఏరియా కూడా మొత్తం పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి అక్కడ. ఆ రోజు నైట్ మాకు కొంచెం ఇండియన్ ఫుడ్ తినాలనిపించింది, స్పెషల్లీ బిర్యానీ తినాలనిపించింది. అందుకే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ అయితే ఆర్డర్ చేసి వాళ్ళు మంచిగా పచ్చడి కూడా ఇచ్చారు, దానికి ముందు మురుకులు ఇచ్చారు. దట్స్ హౌ వి ఎండెడ్ అవర్ డే ఇన్ ఫ్లోరెన్స్. మేము వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూనే వెనీస్కి అయితే వచ్చేసాం. ఫ్లోరెన్స్ టు వెనీస్ అయితే మేము ట్రైన్ తీసుకున్నాం. ఇక్కడ సిటీస్ అన్ని కూడా మంచి కనెక్టెడ్ ఉంటాయి విత్ హై స్పీడ్ ట్రైన్స్ తో. జస్ట్ 2.5 hours లో మేమైతే వెనీస్కి రీచ్ అయిపోయాం. సో దిగానే మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ కి మేము టికెట్ తీసేసుకున్నాం. అండ్ ఒక 40-50 minutes వెయిటింగ్ ఉండే అక్కడ బోట్ ఎక్కడానికి. వెనీస్ లో మేము ఫస్ట్ చూసిన ప్లేస్ సెయింట్ మార్క్స్ బసిలికా. వెనీస్ లో అయితే బిగ్గెస్ట్ స్క్వేర్, ఒక సైడ్ ఏమో చర్చ్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో మ్యూజియం ఉంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ రూమ్స్ అన్ని కూడా మ్యూజియం. మేము మ్యూజియం కావాలనే వెళ్ళలేదు, ఇంతకు ముందు చెప్పాను కదా మాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు కాబట్టి పోలేదు. అండ్ ఇదే స్క్వేర్ లో ఒక సైడ్ అన్ని కూడా మంచి రెస్టారెంట్స్ ఉంటాయి, దాన్ని పియాజా సాన్ మార్కో అంటారు. అండ్ వెనీస్ లో చూడాల్సిన ఏమంటే రియాల్టో బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. అండ్ దెన్ వెనీస్ కి ఎవరైనా 2-3 days ప్లాన్ చేసుకుంటే వెనీస్ నుంచి ఇంకొక 2 చిన్న ఐలాండ్స్ ఉంటాయి. స్టే అక్కడ బుక్ చేసుకొని ఇంకా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మా వరకు 1 day trip ఫర్ వెనీస్ ఈస్ లైక్ క్వైట్ ఎనఫ్ అనిపించింది. అండ్ ఐ ఈవెన్ ఫీల్ దాట్ లైక్ వెనీస్ కొంచెం ఓవర్ హైప్డ్ ఉండే. ఐ మీన్ ఇట్స్ గుడ్, చూడడానికి బాగుంది, కాకపోతే ఎక్కువ హైప్ ఇచ్చినంత లెవెల్లో నాకైతే ఉంది అనిపించలేదు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఆ గండోలా రైడ్ గురించి చాలా ఎక్సైటెడ్ ఉంటారు. అవర్ ఎక్స్పీరియన్స్ విత్ గండోలా రైడ్ అయితే నాకు వెరీ నార్మల్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనం ఆ గండోలలో కూర్చున్న తర్వాత అసలు కదలనివ్వరు, బికాస్ ఇట్ మైట్ లైక్ ఫ్లిప్ అని. అరౌండ్ 30 minutes ఏమో ఉండే కావచ్చు ఆ రైడ్. ఎట్లా కూర్చున్నామో అట్లానే కూర్చొని చూస్తూ ఉండాలి అంతే. అండ్ ఇక్కడ చూడండి లైక్ చర్చ్ లో ఇంటీరియర్స్ ఇదంతా కూడా మిర్రర్ వర్క్ తో చేశారు. నేను ఫుడ్ ఏమేమి తింటున్నానో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయట్లేదు, బికాస్ నేను వాట్ ఎయిటీన్ డే తీద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోస్ అన్ని కూడా నేను ముందు పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. మేము ఈ గండోలా రైడ్ కూడా గెట్ యువర్ గైడ్ నుంచి బుక్ చేసుకున్నాము. అరౌండ్ 3:30కి అనుకుంటా మా స్టార్ట్ టైం. 3:30 వరకు వెనీస్ అంతా కూడా అలా వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేసేసి లంచ్ చేసేసి మీటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసి, సో బుక్ చేసుకున్న వాళ్ళందరినీ గ్రూప్స్ వైజ్ గా డివైడ్ చేశారు. అండ్ ఎవ్రీ గ్రూప్ కి కూడా ఒక టూర్ గైడ్ ఉంటారు. మనకి ఇలా ఇయర్ ఫోన్స్ ఇస్తారు ప్రతి ఒక్కరు. టూర్ గైడ్ వాక్ చేస్తూ మనకి హిస్టరీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. సో వెనీస్ హిస్టరీ ఏంటంటే మాకు టూర్ గైడ్ చెప్పిన దాని ప్రకారం, సో వెనీస్ అనేది మొత్తం వాటర్, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫ్లడ్స్ ఉంటాయి అక్కడ. సో బ్యాక్ దెన్ ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఆ సందుల నుంచి నడిచేటప్పుడు ఇట్ వాజ్ లైక్ వెరీ డర్టీ. అందుకే చిన్న చిన్న గాండోలర్స్ అనేవి వాళ్ళు స్టార్ట్ చేశారు యూజ్ చేయడం. ఓన్లీ రిచ్ పీపుల్ దగ్గర గాండోలర్స్ ఉంటుండే అండ్ వాళ్ళకు ఒక సర్వెంట్ ఉంటుండే, వాళ్ళు ఆ ఫ్యామిలీకి డెడికేటెడ్ ఉంటుంది. నైట్ 8 అయినా సరే వాళ్ళు డ్రైవ్ చేయడానికి అవైలబుల్ ఉండాలంట. అలా స్టార్ట్ చేసింది ఈ గాండోలర్స్ అనేది వాళ్ళకు ఒక ట్రెడిషన్ లాగా అయింది. ఇప్పుడు మనం చూసే గాండోలర్స్ కూడా ఇప్పటివి కాదు, లైక్
కొత్తగా ఉండొచ్చు 10 ఇయర్స్వి 20 ఇయర్స్వి, కానీ 60-70 ఇయర్స్ బ్యాక్వి కూడా ఉన్నాయి. డ్రైవ్ చేయడం కూడా అందరూ చేయరు. ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిందో లైక్ సేమ్ ఆ లెగసీని కంటిన్యూ చేస్తారు. అదనమాట క్విక్ అండ్ షార్ట్ స్టోరీ మాకు ఏమైతే చెప్పిందో టూర్ గైడ్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూస్తున్నట్టయితే గొండోలర్స్ జామ్ అయ్యాయి, ట్రాఫిక్ జామ్ లాగా. ఇక్కడ వాటర్లో కూడా జామ్ ఉంది. ఇక్కడ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి క్రాస్ చేయడానికి చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి అనమాట. ఇలా బోట్లో కూర్చున్న తర్వాత నాకైతే కేరళ గుర్తొచ్చింది. బికాస్ అక్కడ కూడా మనకి అలపిలో బ్యాక్ వాటర్స్లో ఆ విలేజ్ అంతా కూడా ఇలానే ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న ప్రతి ఇంటికి ఒక బోట్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి కూడా అలానే. ఇంకా మేమైతే ఇంకొక సైడ్కి క్రాస్ చేయడానికి బోట్ అయితే ఎక్కేస్తున్నాం. జస్ట్ 1 minute అవతల వైపు డ్రాప్ చేసేసారు. ప్యారిస్ అయిపోయింది, బాంజార్ కూడా అయిపోయింది. చూడు ఎంత బ్యూటిఫుల్ ఉందో వ్యూ. సో చెప్పు, వెనీస్ ఎట్లా అనిపించింది? ఓకే, బాగుంది, మంచిగా. సో ఫార్ ఇటలీ ఎట్లా అనిపించింది? ఇటలీయా బాగానే ఉంది. అంటే లైక్ ఒక్కొక్క సిటీకి 1 day అనిపిస్తుంది. ఫ్లోరెన్స్లో ఒక రోజులో తిరిగి చూడవచ్చు. అండ్ ఇటలీ కూడా, ఐ మీన్ వెనీస్ కూడా అంతే. మిలాన్ ఒకటి నేను వెళ్ళట్లేదు, నాకు టైం లేదు. అండ్ అక్కడ లైక్ ఇలా కొంచెం ఎగ్జైటింగ్గా ఏం లేవు, సో అందుకే వెళ్ళట్లేదు. సో 3 days ఇటలీలో అయితే అయిపోయింది. ఐ మీన్ ఇంకా 2 days ఉంది. 3 days ఫ్లోరెన్స్లో ఉండడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ట్రైన్ తీసుకొని మళ్ళీ ఫ్లోరెన్స్కి వెళ్తాం. సో రేపు మార్నింగ్ లేచి రోమ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను వెళ్ళినాక షూట్ చేస్తాను చేయడం కూడా నాకు ఐ హ్యావ్ నో ఐడియా, అందుకే ఇక్కడే చెప్పేస్తున్నాను. ఇంకా 2 రోజులు మా ట్రిప్ అంతే అయిపోయినట్టే. సో సాడ్, అది సాడ్. మళ్ళీ బ్యాక్ వెళ్ళి పని చేయాలంటే మా అమ్మ బ్యాక్ వెళ్ళి పని చేయాలి. లిటరల్ అట్లనే అనిపిస్తుంది. మంచి ఇక్కడ అలవాటు అయిపోయి, బట్ తప్పదు, ఇవన్నీ చేయాలి అంటే అది కూడా చేయాలి. చలో గాయ్స్, బాయ్ బాయ్.